ఎండాకాలం వచ్చి 2 నెలలైంది, రాహుకాలం వచ్చి 10 నిమిషాలైంది. ఈ పెళ్లి కొడుకు ఇంకా రాలేదేంటబ్బా? రండి బాబు రండి, నేనే మంగరాజు. ఏంటి బాబు ఆటోలో వచ్చారు? ఒక్క మాట నాతో చెప్తే కారు పంపించేవాడిని కదా. 20 రూపాయలు అక్కడ వదలాలిగా, అక్కడ వెళ్తే 60 రూపాయలు అవుతాయి. బాలే ఆటో. బాబు బాబు, ఆటో వాడి మీద కోపంతో అమ్మాయిని చూడకుండా వెళ్ళిపోతున్నారేంటి బాబు? అరే రాంబాబు, పెళ్లి కొడుకు వాడు కాదు నేను. మీరేంటి బాబు ఆటో తోలుకొని వచ్చారు? ఆటో తోలుకొని వస్తే అమ్మాయిని ఇవ్వరా? అదని కాదు, మీకేదో ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉందన్నారు. అవును, హైటెక్స్ నుండి అమీర్పేట వరకు జనాల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాను ఆటోలో. మీ పేరేంటి బాబు? కామేష్. పేరు అదిరింది బాబు. అదిరిందా? బాగా. అయితే మీటర్ మీద 20 ఎక్కువ ఇవ్వాలి. ఏమండి ఏమండి నమస్కారం అల్లుడు గారు. అల్లుడా? ఎవరు వీళ్ళు? నా మొదటి భార్య పరిమిళ, నా రెండో భార్య ఊర్మిళ. ఒక ఆటోకు 2 మీటర్ల. ఈ భాషలో అంతే బాబు. ఇక్కడ ఒక్క పిల్లంతోనే స్టాండ్లు విరుగుతున్నాయి చాలా మందికి. ఇద్దరు పిల్లలతో మెయింటైన్ చేస్తున్నట్టు మామూలు ఆటో స్టాండ్ కాదు నీది. బాబు గారు తిట్టారు పొగడారు అర్థం ఆ బాబుకి అర్థమైందిలే. సరే బాబు, అమ్మాయిలు పిలవమంటారా? లేకపోతే ఇద్దరు ఎవరిని చేసుకోమంటావా? వచ్చే 1 గంట అయింది. ఈ టైంలో హైటెక్స్ నుండి అమీర్పేట వరకు 4 రౌండ్లు వేసావాడిని. 400 బొక్క. 400 నేను ఇస్తాను బాబు. ఇస్తే పర్లేదు, ఆటో రన్నింగ్ లో లేకపోయినా మీటర్ రన్నింగ్ లో ఉంటే చాలు నాకు. అల్లుడు గారు బాగా పొదుపు అనుకుంటాను. నిజం చెప్పు. బాగా పిసినారనుకుంటా. ఇదే నిజం. తొందరగా అమ్మాయిలు పిలవండి, లేదంటే అల్లుడు గారు 400 మళ్ళీ మీటర్ ఇస్తారు. అమ్మాయి అంటే అమ్మాయిలు వచ్చారు. పెళ్లి చూపులు ఇద్దరు ఎవరికి? ఇద్దరికా? ఆ తర్వాత ఇంకో పెళ్లి కొడుకుంటారమ్మన్నారా? చెప్తాను. మాది జమీందారీ వంశం. కాలక్రమేణా ఆస్తులు పోయిన ఆచారాలు మాత్రం అలా ఉండిపోయాయి. అందుకని ఇద్దరిని ఒక్కరికే ఇవ్వాలి, ఇద్దరిని ఒక్కరే చేసుకోవాలి. అదేంటి? మా వంశ ఆచారం అది. ఇద్దరునా? ఇన్ని రోజులు సినిమాలో సీరియల్ ఇద్దరు పిల్లల్ని చూసి ఎంజాయ్ చేయాలి తప్ప రియల్ లైఫ్ లో చేస్తారు ఎప్పుడు అనుకోలే. అల్లుడు, నీ వంశాచారం నేను కాపాడతా. శభాష్ అల్లుడు, ఇప్పుడే దండలు తెస్తాను. ఎంత త్యాగశీలివి. ఇదిగో అల్లుడు దండలు. నీకుందిలే. పదండి, ముగ్గురం కలిసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. డార్లింగ్, మీరిద్దరు పాల గ్లాస్ వస్తే నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోతాం. అలాగే పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వు వెళ్ళు. లేదక్క, ఈ పాల గ్లాస్ తీసుకుని ముందు నువ్వే వెళ్ళు. లేదు చెల్లి, నువ్వే ముందు వెళ్ళు. ముందు నువ్వే వెళ్ళు. ఎవరో ఒకరు రండి. పెద్దదానిగా చెప్తున్నాను, నువ్వే ముందెళ్ళి చెల్లి. అక్క, చిన్నప్పుడు నేను చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చావు, తొక్కాలంటే నీ సైకిల్ ఇచ్చావు, వేసుకోవాలంటే నీ రబ్బర్ బ్యాండ్ ఇచ్చావు. కాబట్టి ఈ పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళక్క. అప్పుడు నీకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరగాలి అంటున్నాను చెల్లి. పాల గ్లాస్ రమ్మంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుని నిలబడ్డారు. చెల్లి వెళ్ళు. ఆదా ఆగండి, మా అక్కని తీసుకెళ్ళి. ఆదా ఆగండి. నాకు న్యాయం చేయడానికి నీకు నువ్వు అన్యాయం చేసుకుంటున్నావా? లేదు చెల్లి, నేను న్యాయమే చేస్తున్నా, నువ్వు వెళ్ళి చెల్లి. మీ ఇద్దరికి దండం పెడతానే, మీ ఇద్దరి మధ్యలో నాకు అన్యాయం చేయకండి. ఎవరో ఒకరు రండి. మా చెల్లి వస్తుంది, తీసుకెళ్ళండి. వద్దండి. ఏమైంది? మా అక్కకు అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుందండి. అక్క! చెల్లి! అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుంది అక్క. నువ్వు చెల్లివి కాదే, నా బంగారు కొండవే. ఏవండి, మా ఇద్దరిలో ఎవరు మీ దగ్గరికి ముందు రావాలో ఈ రాత్రి డిసైడ్ చేసుకొని రేపు రాత్రి మీ దగ్గరకు వస్తామండి. పదక్క. ఇన్ని రోజులు డోర్ వేసుకొని బతికారే. ఉపాసం చేద్దాం రా. ఇద్దరు కావాలి మానికి, ఒక్కరితో వస్తుంటే. తర్వాత రోజు రాత్రి
రాత్రి అయితే బస్సులని బస్ స్టాండ్ కి వచ్చినట్టు వీళ్ళిద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒకరైనా నా ఆటో స్టాండ్ కి వచ్చేటట్టు చూడుసా, మీకు దండం పెడతా. కావాలంటే మీటర్ మీద 20 ఎక్కువ ఇస్తా. చెల్లి ఈ పాల గ్లాస్ తీసుకొని నువ్వే వెళ్ళు. అక్క ఈ పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళక్క. మళ్ళీ మొదలెట్టారు. ఈ రోజు కూడా ½ లీటర్ పాలు బొక్క. పెద్దదానిగా చెప్తున్నాను చెల్లి, నువ్వే వెళ్ళు. అక్క చిన్నప్పుడు చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చావు, తొక్కడానికి నీ సైకిల్ ఇచ్చావు, వేసుకోవడానికి నీ రబ్బర్ బ్యాండ్ ఇచ్చావు. మీ ఇద్దరిని మీ నాన్న నాకిచ్చాడు. నాటకాలు తప్పుతున్నారు మీరిద్దరు. ఒకరు రమ్మంటారు, నువ్వు వెళ్ళి నాటకాలు తప్పుతున్నారు. మిమ్మల్ని కాదు మీ నాన్నగా దరిద్రుడేది పెళ్లి చేస్తున్నట్టున్నారు మీ నాన్న. హలో మామా, రే హలో, నీవు బతికుండాలంటే అర్జెంట్ గా నా ఇంటికి రా. అయిపోయాడు. ఒకరు సెంటిమెంట్ తో నాకు అయిపోయింట్ రాస్తున్నారు కదా మీరిద్దరు. ఏవా చూడు అక్కడ చూడు, జమీందార్ ఫ్యామిలీయా? అల్లుడు గారికి ప్రణామములు. తాడి చెట్టు మధ్యలో మర్రి చెట్టు ఉన్నట్టుందిరా. మాది జమీందారి వంశం. దరిద్రుడా, దిగులెదిగే. ఏమైంది అల్లుడు? ఏ కాలేదు కాబట్టి నిన్ను పిలిచా. నువ్వు మాత్రం డూయల్ సిమ్ వేసుకుని బాగానే తిరుగుతున్నావు దరిద్రుడు అటు ఇటు. నీకు డ్యూయల్ సిమ్ ఇచ్చాను కదా అల్లుడు. ఇచ్చేం లాభం రా, ఇచ్చేం లాభం. ఇక్కడ నెట్ బ్యాలెన్స్ ఉన్నా కూడా అక్కడ నెట్వర్క్ కనెక్ట్ అవ్వట్లా. టీవీ రిమోట్ కోసం ఇద్దరు దెబ్బలాడుకుంటారు అనుకున్నాను గానీ నీ టీవీనే కట్టేస్తారు అనుకోలేదు. పరిమళ, ఊర్మిళ, ఏమండి? మీ ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ మన అమ్మాయిలకు కూడా చేర్పండి. అలాగే చిన్నదానా, ఆ, చిన్నప్పటి నుంచి నీకు అక్క అన్యాయం చేసింది, ఇప్పుడు న్యాయం చేయాలనుకుంటుంది. ముందుగా నువ్వే వెళ్ళు చిన్నదానా. లేదమ్మా, ముందు అక్కే వెళ్ళాలి. ముందు అక్కకే పిల్లలు పుట్టాలమ్మా. చెల్లి నీకే ముందు పిల్లలు పుట్టాలి. ఆ పిల్లలు ఈ చేతి ఎత్తుకుని ఆడించాలి. పిల్లలు పుట్టాలంటే ఎవరో కూడా రావాలి కదే. ఎవరు రాకుండా నీ పిల్లలు వేసుకుంటా, నీ పిల్లలు పొంగు వేసుకుంటా, బండ వేసుకుంటా. పెద్దదానిగా చెప్తున్నాను, నువ్వే వెళ్ళు. అక్క చిన్నప్పుడు చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చాను, కాబట్టి ముందే నువ్వు వెళ్ళాలి. చూడరా దరిద్రుడా, చూడు 2 రోజుల నుంచి వాళ్ళు టాస్ వేసుకోవడానికే సరిపోతుంది. మ్యాచ్ మాత్రం స్టార్ట్ అవ్వట్లా. పరిమళ, ఊర్మిళ, ఏమండి? ఏమండి? మీరు కూడా అలాగే ఉండి చచ్చారు. ఏమే మీకు హైట్లు తెలియటం లేదా? అమ్మాయిలిద్దరిని లోపలికి తీసుకెళ్ళండి. అలాగేనండి. ఈ రోజు 6 అయినా 100 మ్యాచ్ ఆడి తీరు. ఎలా రా? ఇదిగో ద్రావణం. ఏంటది? చల్మోహన్ రంగా ద్రావణం. చల్మోహన్ రంగానా? ఇది వాళ్ళిద్దరి చేత తాగిస్తే వాళ్ళని నువ్వు పిలవడం కాదల్లుడు, వాళ్ళే నిన్ను పిలుస్తారు. సలహా ఇచ్చే మంచి పని చేసావు. లేకపోతే మీటర్ తిప్పిన మెడకాయ తిప్పేసేవాని. కల్పించావుదా? అల్లుడు, వాళ్ళు తాగించేటప్పుడు మనం కూడా తాగితే వాళ్ళకి అనుమానం రాకుండా ఉంటుంది. ఏం తాగాలి? ఈ ద్రావణం. ద్రావణం వాళ్ళ చేత తాగితే నార్మల్ వాటర్ మనం తాగాలి. నార్మల్ వాటర్ మనం. అలా తెప్పించావు దరిద్రుడా. కలుపు, కల్పించావు. వీళ్ళు పిల్లలు అవుతారు గొప్ప చేసి. మాయ్, ఏంటన్నా? గోదావరిలో కొత్త నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు మన ఇంటికి వచ్చాయి. మన వంశంలో ఆ నీళ్లు తాగడం ఆనవాయితీ. మనందరం తాగుదాం. తాగండి. తాగండి. ఈ 2 గ్లాసుల్లో మీ ఇద్దరు తాగండి. అది అది అక్క ముందు నువ్వు తాగక్క. చెల్లి ముందు నువ్వే తాగు. ఒసేయ్, నరికేస్తా ఇద్దరు, చంపేస్తా, మర్డర్ చేసేస్తా. శోభను తాగి తావండి. ఏమండి? ఒక్కసారి లోపలికి వస్తారా? సారీ అల్లుడు, ఒక గ్లాస్ మా ఆవిడ తాగినట్టు. సరిగ్గా పెట్టి చావుకుతారా దరిద్రుడా. ఏమండి? 1 నిమిషం లోపలికి వస్తారా? 2 గ్లాసులు వాళ్ళు తాగారు. అల్లుడు, నీకు మ్యాచ్ పెడదామంటే నీ మ్యాచ్ రద్దయింది అల్లుడు. నా మ్యాచ్ స్టార్ట్ అయింది అల్లుడు. చెల్లి నేను చెప్పేది విను. అక్క 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 చాలా చెప్పాలక్క. ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరగాలంటున్నాను. న్యాయం చేసుకుంటున్నారే. పొంగులో వంశం ఇది, పొంగులో ఆచారం ఇది. ఈ ఏరియాలో ఎక్కడ కానీ మన నరికి పోగులు పెడతారు ఏమనుకుంటారా దరిద్రులారా. ప్రియ రాగాలే
గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి ప్రకృతిని తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ అయ్యో నేను పూలు పెట్టుకోవడం మర్చిపోయానండి. ఒక్క నిమిషం పూలు పెట్టుకొని వస్తా. చూసారా ఈ ఆడవాళ్ళు స్టార్టింగ్ ఏదో తక్కువైందే అనిపించినా చాలు వెంటనే ఫిలప్ చేసుకుంటారు. అందుకే ఆడవాళ్ళని ఫిల్ ఇన్ ద బ్లాక్స్ అంటారు. ముందుగా నా జబర్దస్త్ తల్లిదండ్రులకి నా నమస్కారం. అలాగే పక్కింటి ఆవిడ కూడా నా నమస్కారం. నీకేలాగో సంస్కారం లేదు నమస్కారం పెట్టేది, నాకు సంస్కారం ఉందిగా అందుకే నా నమస్కారం. నేను కాలు మొక్కుంటున్నా ఇలా ఇలా అలాంటి నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టడం బాధ్యత. పెట్టు. సరే. చంద్రుడు సరదాగా అమావాస్యకి వెళ్తాడు, మళ్ళీ పౌర్ణమికి తిరిగి వస్తాడు. అందుకే నన్ను అమావాస్య చంద్రుడు అంటారు. ఈడొచ్చాడు మళ్ళీ ఏదో కొత్తగా చేస్తాడు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొత్తగా చేస్తా, ఫ్యామిలీలోనే కొత్తగా చేస్తా. సంసారం అనేది ఒక సముద్రం లాంటిది. సముద్రంలో ఎన్ని నీళ్ళైనా తోడుకోవచ్చు, సంసారంలో ఎన్ని స్కిట్లైనా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను 5 సంవత్సరాల నుంచి సంసారం అనే సముద్రంలో ఈదుతున్నాను కాబట్టి. చాలా మంది మగాళ్ళు సంసారం అనే అలలకు అలా కొట్టుకుపోతున్నారు. ఆ అలలు వచ్చినప్పుడు ఎలా ఈదాలో తెలుసుకున్నవాడే నిజమైన సంసారిగాడు. ఏమండి ఎలా ఉన్నాను పూలు పెట్టుకున్నా? పందికి పూలు పెట్టిన మాత్రాన పూల పంది కాదే, పంది పందే. ఏంటి ఇల్లంతా అంత గ్రాండిస్ ఉంది, ఏంటి విషయం ఈ రోజు ఏంటో తెలియదా? పెళ్ళైన ప్రతి మగాడికి ఈ రోజు ఏంటి, రేపేంటి, ఎల్లుండి ఏమి గుర్తుండదే. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే. అమ్మా ఏమైంది? గుండెలు కలుక్కు మంది. ఎందుకు? ఏదో డే అన్నావు. మ్యారేజ్ డే. డెత్ డే లా వినపడితేను. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే కదా, నీకోసం పాయసం చేశా. వెరీ గుడ్ వెరీ గుడ్. పాయసం ఎలా ఉందో చెప్పండి. నా కాపురం లా కాకుండా తీయగానే ఉంది. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే కదా అని ఒక 5 జంటలకి భోజనాలు పెడతాని దేవుని మొక్కుకున్నానండి. ఎవరు నాకు దేవుడు మొక్కావు? నువ్వు ఎవరు నాకు దేవుడు మొక్కావు? దేవుడు వచ్చే డబ్బులు ఇస్తాడా? నేను ఇవ్వాలి. పెళ్లిళ్ళ భోజనాలకి ఇప్పటివరకు అప్పు తీరలా. 5 కాదు కదా, ఒక్కరిని పిలిచా మామూలుగా ఉంటుంది. నీకు ముందే చెప్తున్నా. నేను ఆల్రెడీ పిలిచేసా. పిలిచావా? ఏంటి? సావిత్రి సావిత్రి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సాగర్. థ్యాంక్ యూ సో మచ్. నీ మొగుడి ముఖంలో పెళ్లి కళ కనిపించట్లేదంటే? పెళ్లి కల్లా పెళ్ళ ముఖంలోనే ఉంటదిలే, మొగుడి ముఖంలో చావు కళ ఉంటదిలే. నీ మొగుడికి చమత్కారాలు ఎక్కువేనే సావిత్రి. అబ్బా ఆయన గురించి ఎందుకులే, మీరు కూర్చోండి, మీకు భోజనాలు వడ్డిస్తా. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అంటారు, ఎప్పుడైనా విన్నారా? ఆ విషయం మాకెందుకు చెప్తున్నావు సాగర్? మీకే చెప్పాలి, కూర్చొని తినేది మీరేగా. మా మొగుళ్ళు చెప్తేనే మేము వినము, నువ్వు చెప్తే మేము ఎందుకు వింటాం సాగర్? ఏమే మీరు ఒకరు వచ్చారు, మీ మొగులు రాలే? మగాడనే పెళ్లి రోజు సెలబ్రేషన్ కి రారు. ఎందుకండి? ఎందుకు రారు? ఒక మగాడి బాధ సాటి మగాడికి తెలుస్తుంది కాబట్టి. సావిత్రి పప్పు బాగుంది, ఇంకొంచెం ఏమ్మా? ఇగో వేసుకోవే. ఇక్కడ కూడా ఏవే సావిత్రి. సావిత్రి పొద్దున బల్లి పడిన పప్పేగా ఇది. పప్పులో బల్లి పడినా నల్లి పడినా నలుచుకొని తినే రకం సాగర్ మేము. ఏమే మరి తినడానికి బాగా ఫిక్స్ అయినప్పుడు ఎన్ని చెప్పినా ఏం లాభంలే. పందులు ఎక్కడ వచ్చాయి? హలో, మనుషుల్లాగా తినండి, పందుల్లా కాదు. ఆయన మొగుడిని ఎందుకు అలా పిసుకుతారు మీరు? మొగుడిని పిసికితేనే అన్ని వస్తాయి, పిండిని పిసికితే ఏమొస్తుంది? రొట్టె వస్తుంది. 10 రూపాయలు ఇస్తే ఇలాంటి రొట్టెలు బయట 4 వస్తాయి. అర్థమైంది అనుకుంటా. ఏమే కాలిక్యులేషన్ తో కాపురాలు చేయకండి, ఆరోగ్యానికి మంచిది కాదే. మా లేడీస్ ని డామినేట్ చేయడం కూడా మీ మొగాల ఆరోగ్యానికి మంచిది కాదు సాగర్. ఏమే బొంగులది మస్తు తిన్నారులే. లేవండి లేవండి లేవండి, మస్తు అరే తింటుంటే ఇస్తా లాగేస్తారేంటి? ఆయన ఇస్తరాకులు అయినంత మాత్రాన లాక్కొని తినలేవాయండి. ఏమే ముష్టల కంటే దారుణం ఉన్నారు.
సిగ్గు లేకుండా ఎంత బాగా తిన్నారో. బాగోండి మీరు. ఆయన అలా అంటలే. ఏమే అన్ని కూరలు బాగున్నాయా? కూరలు అన్ని బాగానే ఉన్నాయి కానీ సావిత్రి, ఆ వంకాయ కూరలోనే కాస్త రుచి తక్కువైనట్టుంది. బాగా కడుపు నిండా తినేసి చివర్లో గారెలు సేదైనయిలే అందంట వెనకటికి నీలాంటి దేవతో. అయిపోయావు సాగర్. నువ్వు గనుక నాకు తగిలుంటే ఈ పాటికి నీ ఒంట్లో నరాలన్నీ న్యూడిల్స్ అయిపోయి ఉండేవి. నీకు కాదే, నాకు తగిలుంటే తల్లో చెమట అరికాల్లోంచి కారేది. బొంగేం కాదు, మీరే నాకు తగిలింటే ఒళ్ళంతా చెమట గారేది మీకు. వీడొక్కడే మన గలీలో తల ఎత్తుకొని తిరుగుతాడు. వీడి తల ఎలాగైనా దించాలే. ఓ అలాంటి సిచ్యువేషన్ తల వేసి మొండంతో బతుకుతా, కానీ మీకు తల మంచా. వీడి తలెత్తుకుంటే నేను చూడలేకపోతున్నానే. ఒక్కసారి తల దించమని చెప్పవే. తల దించు. ఏంటి తల దించమని చెప్పానా? తల దించమని నాకు మొగుళ్ళు అనుకుంటున్నారే. సాగర్ ద జెంటిల్మెన్. చూసారా నా గురించి నాకు చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉందో. అది ఏంటి రౌండింగా? ఈ తొక్కలో రౌండింగ్ బొచ్చడు సినిమాలో చూసా నేను. సినిమాలో రౌండింగ్ వేరు, ఆడదాని రౌండ్ అప్ వేరు. అర్థమైందా? లైట్స్ ఆఫ్. ఉతకండి. ఏమండి ఈ ఇంతసేపు అరుస్తుంటే ఏం మాట్లాడేంటి? ఏమైంది మీకు? ఇయర్ డ్రమ్ పేలిపోయింది. ధ్యానోదయం సావిత్రి. జ్ఞానోదయమా? ఇన్ని రోజులు నేను ధ్యానం లేకుండా బతికినందుకు నా మీద నాకే సిగ్గుగా ఉంది సావిత్రి. అయితే తల దించుకో. అవును సావిత్రి. ఏమండి ఏమండి ఎక్కడికి? నీకోసం కాపీ తెస్తాను సావిత్రి. కాఫీయా? మగాడు ఆడదాని మాట వినకపోతే ఎవరితో ట్రీట్మెంట్ ఇప్పిస్తే మాట వింటాడో వాళ్ళతోనే ఇప్పించాలి. ఆడది స్కెచ్ గీస్తే స్కెచ్ పెన్నే అవసరం లేదు. రష్మి ఏం తింటున్నా? పల్లీలు. ఓ 4 పల్లీలు నా కూడా పెట్టు. ఇవ్వను. ఇవ్వబా. రష్మి సూర్యుడు కాంతినిస్తున్నాడు, చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు, చెట్లేమో ఆక్సిజన్ ఇస్తున్నాయి. అడగకుండానే ప్రకృతి ఇన్ని ఇచ్చినప్పుడు సాటి మనిషిగా 4 పల్లీలు అడిగి తీయలేవా? ఎప్పుడైనా పప్పుల దగ్గర తొబ్బి తిండవేనా? ఎప్పుడైనా ఎవరికైనా పెట్టారా? రష్మి ప్రపంచంలో 2 వర్గాలు ఉంటాయి. ఒకటి పెట్టే వర్గం, ఇంకొకటి తినే వర్గం. నీదేమో పెట్టే వర్గంలో పుట్టావు, నేనేమో తినే వర్గంలో పుట్టాను. దేవుడు ఇంత కరెక్ట్ గా డిజైన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? దేవుడు కరెక్ట్ గా డిజైన్ చేస్తాడు. 4 పల్లెలేమో నా తిండిని దేవుడు నీ రూపంలో ఇచ్చాడు తప్ప దాన్ని పల్లెలు ఇచ్చినట్టు ఏం బిల్డప్ ఇవ్వకు. ఆ పల్లీల మీద నీ పేరుంది కదా. दाने दाने पे खाने वाला का नाम रहता है, ये फल्ली पे मेरा नाम है. పెద్ద అరుస్తుంది ఏదో 4 పల్లీల కోసం. బాబోయ్ 4 పల్లీల కోసం ఇన్ని డైలాగ్లా? ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎలా వదులుతాను? నీ పక్కింట్లో రెంట్ తీసుకునేంత వరకు నిన్ను వదలను. ఐ కాంట్ లివ్ యూ. హౌ కెన్ ఐ లివ్ యూ? నీకు పెద్ద దండం. వదలాలంటే వదలాలి. ఎలా వదులుతాం? భలే చెప్తుంది. ముకుందరావు ఏంటి సుందరరావు గారు సడన్ గా వచ్చాడు? ఎరా సుందరరావు సడన్ గా వచ్చా? ఆ సిటీలో 2 రోజులు పని ఉండి వచ్చాను రా. 2 రోజులు ఇంట్లో ఉండి పని చూసుకొని వెళ్దామని. అవునా? అరే చాలా రాంగ్ టైం లో వచ్చావురా నువ్వు. ఏమైందిరా? నేను ఇప్పుడే తీర్థయాత్రకి వెళ్దామని సూట్ కేసు పెట్టుకుని బయలుదేరుతున్నా. ఆ టైంలో నువ్వు వచ్చావురా. అయ్యో ఏమే ఒకసారి బయటికి సూట్ కేసు తీసుకొచ్చి తీర్థయాత్రకి వెళ్దాం. సడన్ గా తీర్థయాత్ర ఏంటి? సడన్ గా చుట్టాలు వచ్చి తాళమేమి ఇంటికి? సారీరా నువ్వు మొన్నే రావాల్సింది. మొన్న వచ్చినా కూడా ఇలాగే వెళ్ళాలంగా. నాకు ఫ్రెండ్స్ అంటే ప్రాణం, కానీ సడన్ గా తీర్థయాత్రకి వెళ్తున్నాను కదరా. ఊర్లో ఫ్రెండ్స్ అందరిని అడిగినట్టు చెప్పే. అరే ముకుందరావు, మొన్న మన ఫ్రెండ్ దివాకర్ వచ్చినప్పుడు కూడా ఇలా తీర్థయాత్రకి వెళ్ళామంట. అరే మీరు వస్తున్నారని చెప్పి నేను తీర్థయాత్రకి వెళ్ళట్లేదురా. నేను వెళ్ళే టైంలోనే మీరు వస్తున్నారా? ప్రశ్న అడిగినట్టు చెప్పు. రావే, బస్ లేట్ అవుతుంది. ఈ ముకుందరాన్ని నమ్ముకొని సిటీకి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోయాడు.
అమ్మయ్యా వెళ్ళిపోయాడు. పెట్టవే సూట్ కేసు పెట్టి. ఏంటిది? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితం మొత్తం ఆ తాపలు దిగి ఈ మెట్లు ఎక్కడానికే సరిపోయింది. ఇగో, నెలలో 25 రోజులు ఇంటికి తాళవేస్తూనే ఉంటావు నువ్వు. తాళం వేయకపోతే తర్వాత శవాల మీద పేలాలు ఆడుకొని తినాలి. అర్థమైందా? ఇంటికి ఒక రోజు ఒక పూట భోజనం పెట్టలేవా నువ్వు? ఏమే నాకు పెట్టాలని ఉంటదే, కానీ నా ఇంట్లో ఉన్న బియ్యం గింజం మీద వాడి పేరు రాసలేదు. నన్ను ఏం చేయమంటావు? నీ ఇంట్లో ఉన్న బియ్యం గింజ పైన వాడి పేరు రాసలేదు, ఊళ్ళో ఉన్న అందరి బియ్యం గింజల పైన నీ పేరే రాస్తుంది. అక్కడ నీ పేరు కూడా రాస్తుంది, తెలియట్లా? ఎందుకు తెలియదు? నిన్ను కట్టుకునేప్పటి నుంచి ఇంట్లో వంట చేయడం మానేసి పిల్లల పేరెంట్స్ అంతా వెళ్ళి తినేసి రావాల్సి వస్తుంది. ప్రపంచంలో 2 వర్గాలు ఉంటాయి. ఒకటిది పెట్టే వర్గం, ఇంకొకటిది తినే వర్గం. నేను తినే వర్గంలో పుట్టాను కాబట్టి అందరు తింటున్నాను, కానీ కావాలని తినట్లేదు. ఇక్కడ నేను నిన్ను కట్టుకున్నాను కాబట్టి నువ్వు ఉండే ఆ ముష్టి వర్గంలో నేను కూడా ఉండాల్సి వస్తుంది. బాబు బెలూన్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నా? బర్త్డే ఫంక్షన్ తీసుకెళ్తున్నా. ఓ అవునా, థ్యాంక్స్ చెప్పినందుకు. ఏమే మళ్ళీ ఏంటి? పద ముత్తారావు కొడుకు బర్త్డే అంటే భోజనానికి వెళ్దాం. వాళ్ళు మనల్ని పిలవలేదుగా. ఏమే వర్షాన్ని పిలుస్తున్నామా? వర్షం రావట్లా? పిలువకుండానే ప్రకృతి వచ్చినప్పుడు తొక్కలోది మనుషులం, మనం వెళ్ళలేవానే. నువ్వు మారవా? ప్రకృతి మారుతుందా? నీతో పాటు వచ్చి అక్కడ ముష్టిదాన్లా తినే కంటే అన్ని మూసుకొని ఇంట్లో ఉండదు చాలా నయం. సర్లే రాకపోయావు. ఓ కంగారు పడే మనుషులు ఇంట్లో అన్నం వండకు. మరి వచ్చేటప్పుడు నేను తీసుకొని వస్తానులే. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి అన్ని నేనే చూసుకోవాలంటే ఎలాగండి? కనీసం భోజనాల దగ్గర ఉండాలి కదా. భోజనాలకి ఎవరికి మటు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, సరేనా? ఏమయ్యా ఆ గాలి వేయడం ఏంటి? కొంచెం పై సైజు పెంచు. సిల్లి గారు సిల్లెట్టువయ్యా. ఏమండి నాకు లోపల పనులు ఉన్నాయి, జాగ్రత్త. బాబు మోమోడు పడకుండా తినండి. శ్రీనివాస్ గారు భోంచండి అన్న, భోంచండి. ఎరా ముత్యాలరావు, ఆ ముకుందరావుని ఏమన్నా పిలిచావా? బుర్రని ఎదవెవడైనా అని పిలుస్తాడ్రా? కరెక్ట్ చెప్తావరా. ఆ దరిద్రుడు ఏ రోజైనా ఒక రోజు ఫంక్షన్ చేశాడ్రా? ఊర్లో ఎవరికైనా అన్నం పెట్టాడ్రా? కాలనీ మీద పడి తింటాడు దరిద్రుడు. సరేరా ముత్యాలరావు, లేట్ అయ్యాను కొద్దిగా. నిన్ను నేను పిలవలేదు కదా, ఎందుకు వచ్చా ఫస్ట్ చెప్పు. అరే ముత్యాలరావు, పిలిస్తే వచ్చే వాళ్ళు అతిథులు, పిలువకుండా వచ్చే వాళ్ళు ఆత్మీయులు. అతిథులు అంటే ఈ రోజు ఉంటారు, రేపు పోతారు, కానీ ఆత్మీయులు జీవితాంతం ఉంటారా? బంగులో ఫిలాసఫీ చెప్పగరా నువ్వు. వాగరా. ఏమయ్యా పిలవకుండా వస్తే వచ్చావు, ఫంక్షన్ కి వస్తున్నావు, చిన్న గిఫ్ట్ తీసుకొని రావాలి, తీసుకొచ్చావా? ఆశీర్వాదం కంటే గొప్పదా గిఫ్ట్? ఆశీర్వాదం కంటే గొప్పదా గిఫ్ట్ అని అడుగుతున్నా నేను. నీ బొంగులో ఆశీర్వాదం ఎవరికి కావాలరా? కాలనీ వాళ్ళందరికీ నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం చాలు. అరే ఎప్పుడైనా కాలనీ వాళ్ళు ఒక్కడిని నేను పిలిచి కడుపు నిండా భోజనం పెట్టారా? అరే నాకు పెట్టాలని ఉందిరా, కానీ నా ఇంట్లో బియ్యం గింజ మీద భూతత్వంలో పెట్టి చూస్తే నా పేరు తప్ప ఎవరి పేరు కనబట్లే అక్కడ. నువ్వు పెట్టే ఉద్దేశం ఉంటే కనబడుతుందిరా. అయినా నీతో డిస్కషన్స్ అనవసరం. నా ఇంట్లో అన్నం తినడానికి నువ్వు వీల్లేదు, పోరా బయటికి. అన్నం తినడానికి ఇల్లేదా? ఎవరిదిరా అన్నం? నారు పోసావా నువ్వు? నీరు పోసావా? కుప్ప నూర్చావా? కోత కోసావా? ఈ అన్నాన్ని పండించిన రైతుకు చెప్పమను, నువ్వు నా అన్నం తినడానికి వీల్లేదని. నువ్వు ఎవరు మధ్యలో చెప్పడానికి గొడుగుచ్చి కొట్టావు? అన్నా అన్నమే పచ్చడి కక్కుర్తో ఎలా వడ్డించుకుంటాడు చూడు. ఎంత తిట్టినా సిగ్గు లేకుండా తింటున్నాడు. ముత్యాలరావు ఎవరినో తిడుతున్నట్టున్నాడే. నానే బ్రదర్, నానే. హలో బ్రదర్. లడ్డు నాది, నువ్వు తింటున్నావేంది? లడ్డు నీదే బ్రదర్. ఈ లడ్డు మీద నేను తినాలని పేరు రాసింది కాబట్టి నేను తింటున్నా. ఓ నేను కావాలని తినట్లు, అర్థమైందా? అవునా? ముత్తండ్రా, ఓ తెక్కుడు గాడి లాగా నా వెనకాల తిరుగుతున్నా, తినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కుక్కలాగా నా వెనకాల తినే బదులు 2 ప్లేట్ తీసుకొని మీరు తినొచ్చు. నాన్న తింటే నన్ను కుక్క అంటారు. బీపీ వద్దురా, ఇట్రా. నాన్న తింటే నన్ను కుక్క అంటాడు. వాడు దరిద్రుడురా, వదిలే ఇట్రా. సిగ్గు లేకుండా ఎలా తింటున్నాడు చూడరాడు. ముత్యాలరావు, శోభనం దగ్గర భోజనం దగ్గర సిగ్గుపడదు ముత్యాలరావు. శోభనం దగ్గర సిగ్గుపడ్డామనుకో కడుపు పండదు, భోజనం దగ్గర సిగ్గుపడ్డామనుకో కడుపు నిండదు ముత్యాలరావు. ఫిలాసఫీ తొక్కలో ఫిలాసఫీ. మనిషిలో బిహేవ్ చేయరా నువ్వు? రే దరిద్రుడా, మనిషిలాగా బతకాలంటే అన్నం తినాలిగా, అందుకే తింటున్నా. పెరిగానా కొద్దిగా? అరవడం వల్ల నీకు బీపీ పెరగడం తప్ప వేరే ఏమి లేరా? ఈ తరగతికి సిగ్గు రాదురా. పెరుగు వరకు వచ్చాడు, తిని వెళ్ళిపోతాడు లేరా?
ముకుందరావు బాగున్నారా? బాగున్నానండి. అంత మర్యాద ఇవ్వాల్సిన అతిథి కాదే వాడు. లోపలికి వెళ్ళి పని చూడు. బా మీరు ఊరుకోండి. ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి ముకుందరావు? బాగున్నాయి. నీలాగా పిట్టి 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 లాడిపోతున్నాయి ఐటమ్స్ అండి. నా పిల్లని పెట్టి అంటారు నువ్వు. పిల్లని పిట్టి పిట్టి అనలేదు ముత్యాలరా. ఐటమ్లు అన్ని పిట్టి 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 లాడుతున్నాయి అన్న. నీ పిల్లని ఎందుకు అంటాను? నీ వంకర మాటలు వంకర బుద్ధులు. నీ పిల్ల చక్కగా ఉన్నట్టు, నీ పిల్ల చక్కగా ఉన్నట్టు ఇక్కడ. అన్నమేనా నాన్న? మళ్ళీ పప్పేవా కొద్దిగా? పెరుక్కొచ్చాడు అయిపోయిందన్న. వాడు పప్పు వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాడు రా. అరే నీ మాట్లాడతా నాకు నువ్వు బీపీ తెచ్చుకో. ఏమయ్యా ముకుందరా, పెరుగుతాడు తిన్నావుగా, మళ్ళీ పప్పుతో స్టార్ట్ చేస్తావేంటి? అవును, అన్ని ఐటమ్ నచ్చాయి కాబట్టి పెరుగుతో స్టార్ట్ చేశాను. అయినా నీకు నచ్చిన సినిమా రెండోసారి చూడవను, రెండోసారి ఆ సినిమాని చూడవు. చూపించిన సినిమా చాలరా. నువ్వు ప్లేట్ కింద పడేసి ముందు వచ్చి పైకి తృప్తి ఏది తిన్నువు నాన్న? 2 క్యారెట్లు కట్టమన్నాను. 2 ఇస్త్రాకులు సంకలో పెట్టు. భోజనాలు చేసి ఇక్కడికి వచ్చి చదివింపులు చదివించండి. కడుపు నిండా మెక్క మరి క్యారీ చేయడానికి రా. మీ ఆవిడ తిన్నదా? తిన్నదే. మా ఆవిడ తినాలిగా, మా ఆవిడ తినాలిగా. బ్రదర్, నా పేరు ముకుందరావు. ముకుందరావు ఎంత? 116 ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఇక్కడ రాయరు. రాయకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా? రాయి 116 ఆశీర్వాదాలు రాయి. నేను ఆశీర్వాదాలు రాయనయ్యా. ఆశీర్వాదాలు రాయటం ఆశీర్వాదాలు ఏంటి? చెప్తున్నా ఏమైందిరా అన్నయ్య ఈ డబ్బులు ఇవ్వట్లేదు, ఆశీర్వాదాలు రాసుకో అంటున్నా. చదివిస్తే డబ్బులు చదివించాలి. ఆశీర్వాదాలు ఎవరైనా చదివించాలంటే ముత్యాలు రావు. డబ్బులు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, అది ఆశీర్వాదం ఇచ్చావు అనుకో గుర్తు పెట్టుకుంటావు. రాయన ఆశీర్వాదాలు రాయి. 116 ఆశీర్వాదాలు. ఏందండి ఇదే? ఏమన్నా అంటావు నువ్వు? రాయరా. ఆ దరిద్రుడి ఇక్కడి నుంచి పంపించాలి. ముందు రాయరా. కొడుకోలు ఉంటారా? రాసావా? ఇప్పుడు తిన్నందుకు తృప్తిగా ఉంది నాకు. క్యారేజ్ మళ్ళీ పంపిస్తాలే. సూపర్లా సంజీవా ఎంత? ఏమీ లేదు, 116 ఆశీర్వాదాలు రాసుకో. వల్లారం శ్రీనివాస్ 116 ఆశీర్వాదాలు. అందరిని చెడగొట్టాడా? అనాయ్ అందరూ బాగా తినేసి ₹1 కూడా ఇవ్వకుండా ఘనంగా ఆశీర్వాదాలు రాశారు. మొత్తం లెక్కెట్టుకో. అంతా నీ వల్లరా. ఫంక్షన్ ₹1,00,000 ఖర్చు పెట్టండి రా. ₹1 కూడా ఎవడవలేదురా. నువ్వేనేమన్నా రాసావా? అందరూ ఆశీర్వాదం ఇచ్చి డబ్బులు ఇస్తే బాగోదు కానీ నాయి కూడా ఆశీర్వాదాలే రాశారు. అరే నువ్వురా. ఎంతమంది ఆశీర్వాదాలు ఇచ్చారు, నావి ఆశీర్వాదాలే రాసుకోరా. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. కృష్ణ జాగ్రత్త రా, పడిపోతావు. పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదరా. ప్రపంచంలో దరిద్రుడు ఎవడంటే ఒక మంచి ఫ్రెండ్ లేనోడు. 100% చెప్పారు. సరైన ఫ్రెండ్ పక్కన ఉంటే సన్నీ లేని కూడా అవసరం లేదురా. చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్లి సంబంధం వచ్చింది. ఆ అమ్మాయిని చూసొద్దాం రారా. నువ్వు చూసేసి రావచ్చు కదా, దాకేముందిరా. ఏం మాట్లాడుతున్నారా గోపి? నడుక్కున్న మొలతాడి నుంచి తలకు రాసుకునే కొబ్బరి నూనె వరకు నువ్వు పక్కన లేకుండా నేను ఎప్పుడైనా కొన్నానారా? దారా ఒకసారి వెళ్ళి చూసొద్దాం. కాదురా, నువ్వు చూసేసి రా, నాకు పని ఉంది. గోపి ఒక్కసారి చూసి ఆ అమ్మాయి ఎలా ఉందో చెప్పరా ప్లీజ్ రా. కాదురా, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు పద. పెళ్లి చూపుల వాళ్ళు వస్తా అన్నారు, ఇంతవరకు రావట్లేరు. పిల్ల నచ్చుతుందో నచ్చదో. నమస్కారం అండి. నమస్కారం బాబు. మాటల్లోనే వచ్చేసారు? కాదు, ఆటోలో వచ్చాం. ఎవరైనా బాబు? గోపి అని నా ప్రాణ స్నేహితుడు. అర్థమవుతుంది, కూర్చోండి బాబు. ఏం తీసుకుంటారు? 3 బీర్లు 4 లెగ్ పీసులు. ఓ మీ ఫ్రెండ్ కదా బాబు? అదే తెలుస్తుంది. బాబు ఒక చిన్న విషయం చెప్పాలి బాబు. అమ్మాయి ప్రెగ్నెంట్ కాదుగా? ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, నీకు మంచి ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు. అది కాదు బాబు, అమ్మాయి చిన్న పిల్ల. ఇప్పుడు అమ్మాయి అన్న ప్రసన్న అని పిలిచారా, అమ్మాయి చూడడానికి పిలిచారా మీరు? అమ్మాయిని చూడడానికే పిలిచాం బాబు. అంటారేంటి? చిన్న పిల్లలాగా పెంచాం అంటున్నాం బాబు. ఓహో, అమ్మాయిని పిలిపించండి. సరోజా, అమ్మాయిని తీసుకురా. భలే ఉంది. అరే గోపి, అమ్మాయి బాగుందిరా, ఒకసారి చూడరా. అరే నేను చూసి ఏం చేస్తాను రా, నచ్చాల్సింది నీకు. అరే ప్లీజ్ రా గోపి, గోపి ఒకసారి చూడరా.
బాలేదురా. బాగాలేదంటే ఒక్క నిమిషం అండి, అమ్మాయి బాగానే ఉంది కదా. అరే నాకు నచ్చలేదురా. అరే బాగుంటే నువ్వు చేసుకోరా, బొంగులో ఫ్రెండ్షిప్ అని మమ్మల్ని ఎంటర్ తీసుకొని రావడం ఎందుకు? ఎందుకు తీసుకురావడం రా? అరే ఫ్రెండ్ మాని పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కాదురా, ఫ్రెండ్ మాటలు కూడా వాల్యూ ఇవ్వాలరా. అంటే అది కాదురా, నాకు నచ్చలేదురా. మామ పిలుస్తున్నట్టు ఒకసారి కాఫీ పొమ్మా. థ్యాంక్ యూ అండి. అరే టీ తాగకరా, టీ బాగాలేదు. అలాగేరా. నువ్వు తాగుతున్నావు? ఇద్దరులో ఎవరు ఒకరు తాగకపోతే బాగుండదని తాగుతున్నాడు. అమ్మాయితో ఏదైనా మాట్లాడతారా బాబు? ఒక్క నిమిషం అండి. గోపి మాట్లాడనని చెప్పి. అమ్మాయితో నేనేం మాట్లాడినండి. నేను మాట్లాడతాను. అయితే ఓకే రండి. అరే అరే కృష్ణ, అరే కృష్ణ నీకు ఎండి ఫోన్ రా. ఒక్క నిమిషం వస్తున్నాను. ఒక్క నిమిషం. ఎండి గారు వాడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాడిని జాబ్లో తీసేయండి. సార్ యాక్చువల్గా ఏంటంటే ఏం లేదు సార్, ఈ రోజు నా పెళ్లి చూపులు అందుకని వచ్చి ఫోన్లో ఎవరు మాట్లాడలేదు. మేనేజ్ చేశాను రా నేను, లేకపోతే ఈ రోజు జాబ్ బొంగులో కలిసిపోయింది. ఇది థ్యాంక్ యూ రా. మా అమ్మాయి నచ్చిందా? నచ్చలేదని చెప్పి. నచ్చలేదని ఎలా చెప్పాలరా? మందు తాగినప్పుడు నీకు వర్షన్ ఉంటుంది చూడు, ఆ వర్షన్ లో చెప్పు. నేను ఫిక్స్ అయిపోతున్నా. 100% ఫిక్స్ అయిపో. బాబు మా అమ్మాయి నచ్చిందా బాబు? ప్రపంచంలో అలాంటి దాన్ని ఎవరైనా చేసుకుంటారా పెళ్లి? కృష్ణ గోపి నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడితే నా మీద ఒట్టే గోట్లాడకు. బాబు మా అమ్మాయి అందంగానే ఉంది కదా. కుక్క పిల్ల కూడా అందంగానే ఉంటది, అలాగే కుక్క పిల్లని చేసుకుంటావా పెళ్లి? ఆడదాని వేషంలో ఉన్న మగళ్ళ ఉంది. అరే కృష్ణ గోపి నువ్వు మాట్లాడకు. బాబు ఇది చిన్న పిల్ల బాబు. దావే 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 సంకలు ఎత్తుకొని షాపు తీసుకెళ్తాను. రావే రావే రావే. కృష్ణ ఏంట్రా అది? నువ్వు మాట్లాడకు గోపి. ఇదిగో కూతుర్ని కంటే రష్మిలాగో అనసూయలాగో అందంగా కనండి. రష్మి అరే కృష్ణ గోపి ఎలాంటి పందినిచ్చిన కచ్చటలో ఉన్నారా బాబు? నువ్వెందుకే పరిగెత్తడం? నేను పరిగెత్తాలే. అయినా అమ్మాయి చిన్నపిల్ల కదా, వాడికి ఎందుకు దరిద్రుడికి ఎందుకు నచ్చలేదో అర్థం కావట్లేదు. మళ్ళీ ఎక్కడెక్కడ తిరగాలో ఏమో. అమ్మాయి ఇక్కడ నుంచే కాలేజ్కి వెళ్ళాలి, ఇక్కడే నిలబడుతుంది. కాలేజ్కి వెళ్ళాను ఇంకా రాలేదు. నాన్న నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను. మనసు మనసు కలిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. సారీ అండి. శారీ కట్టుకున్న వాళ్ళు శారీ చెప్పకూడదండి. నన్ను గుర్తుపట్టారా మీరు? చమ్మక్ చంద్ర గోపి, స్కిట్ లో గోపి. గోపి గోడ మీద పిల్లి? ఆ గోపి కాదు, వేరే గోపి. మరి ఇంతకి మీరే గోపి? అంటే ఆ రోజు నా ఫ్రెండ్ పెళ్లి చూపులకు వస్తే మీరు నాకు నచ్చలేదు అన్నాడు చూడండి. ఆటకు ఆ రోజు నాకు అసలు గుర్తు చేయకండి. ఆ షాక్ నుంచి బయటపడడానికి నాకు 2 నెలలు పట్టింది తెలుసా? సారీ అండి. అయినా ఆ ఉల్లిపాయ ముఖం గాడికి క్యారెట్ లాంటి అమ్మాయి దొరికితే కొరుక్కొని తినక ఈయన పక్కన పెడతాడా? అదే క్యారెట్ నాకు తగలాలి గాని జ్యూస్ చేసుకొని తాగేను. అదే క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే కదా డాక్టర్ అంటారు కదా అని. అవును, కానీ ఆ రోజు ఏంటండి మీ ఫ్రెండ్ అలా చేస్తాడు? వాడిని ఫ్రెండ్ అనకండి, ఫ్రాడ్ అనండి. వాడు నా ఫ్రెండ్ కాదండి. వాడిని ఫ్రెండ్ అంటే నాకు అసలు ఒళ్ళంతా చిరుత పడుతుందండి. ఆ రోజు వాడు మిమ్మల్ని ఒక్కొక్క మాట అంటుంటే మిమ్మల్ని ఒక్కసారి హక్ చేసుకుని ఓదార్చాలనిపించిందండి నాకు. ఆ రోజు వాడు మిమ్మల్ని నువ్వు నాకు నచ్చలేదు అంటుంటే అది నాకు నచ్చిందిరా అని గొంతు చించుకొని అరవాలనిపించిందండి నాకు. మిమ్మల్ని చూస్తుంటే దేవత మళ్ళీ పుట్టిందా అన్నట్టు అనిపిస్తుందండి. మిమ్మల్ని చూస్తుంటే ఈ రోజుల్లో కూడా దేవుడు ఉన్నాడా అనిపిస్తుందండి. అబ్బా, ఆ
పొట్టినా కొడుకుని పక్కన పెట్టేసి ఈ దేవతా దేవుడు ఒకటి ఎందుకు కాకూడదు? కొన్ని రోజుల తరువాత సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు తిరహాల గోల ఇంకా నా వీలు కాదు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు తిరహాల గోల వీలు కాదు. ఫ్రస్ట్రేషన్. ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు. మా గోపిని ఎలాగైనా ఒప్పించి ఆ రోజు పెళ్లి చూపుల్లో చూసాను చూడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. గోపి ఈ దరిద్రుడేంటి ఇప్పుడు వచ్చాడు? వస్తున్నాను రా, వస్తున్నాను. కళ్యాణ వైభోగమే. ఈ దరిద్రుడు ఈ కళ్యాణం గురించి తెలిస్తే చచ్చిపోతాడు వాడు. కళ్యాణమే. గోపి వస్తున్నావురా దరిద్రుడా. పర్లేదు పర్లేదు, రారా గోపి రా, నీకు మంచి గుడ్ న్యూస్ చెప్పాలి. మూడో ప్రపంచ యుద్ధం జరిగినా నువ్వు బయట ఈ యాపిల్ తినుకుంటూ లోపల. ఓకే, త్వరగా వచ్చేస్తారు కదా. త్వరగా వచ్చేస్తా. గోపి ఎలా ఉన్నారా? చాలా రోజులేదు నిన్ను చూసి. బాగున్నాను. గోపి ఏమీ లేదురా, నేను వెళ్ళి పెళ్లి సంబంధాలు చూసినా నాకు ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు. ఆ రోజు మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చూపులో చూసాను చూడు అమ్మాయి, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను రా. ఏమండి, కనీసం మీరైనా చెప్పండి. ఎంత పన్ను? అంత పన్ను ఒకటే. అంత పన్ను ఎక్కడెందుకు ఇరికా? నా పెళ్ళంగా ఇరికే. కడవలే కడవలే కడవలే. ఏ తమిళ మాట్లాడు. ఏమంటున్నాడు వాడు? అంటే నీకు నమ్మకం ద్రోసేసి నా పాపిని అంటున్నాడు వాడు. నేను నీకు నచ్చలేదా? పొట్టి మఖానికి దుబ్బ పంది మఖం వేసుకుని ఎక్కువ నీకు నీకు నచ్చలేదంటావా? అది కాదండి, యాక్చువల్గా ఏంటంటే ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపించావు అనుకో, కాఫీలో విషయం పెట్టి ఆపండి. మీరు కూడా వారికి సపోర్ట్ ఏంటి? అయినా తల్లిదండ్రులు మీకు మాట్లాడి త్వరగా వాడిని పంపించండి. చంపి నా కళ్ళ ముందు కనిపించావండి నువ్వు. త్వరగా వచ్చాను నన్ను పంపించేసి. నా పెళ్లి చూపులకు వచ్చి నా నోడితేనే అది నచ్చలేదు నచ్చలేదని చెప్పి దాన్ని నువ్వు చేసుకుంటారా? పాపాత్ముడా. పాప అలా ఉంది, మరి ఏం చేయమంటా? ఉంటదిరా ఉంటది. దయచేసి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్రెండ్స్ తీసుకెళ్ళొద్దండి. రష్మి మా నువ్వు ఎంత డోర్లు కొట్టినా డ్రమ్ములు కొట్టినా నేను ప్రేమించిన వెళ్ళిపో. రోజు రోజుకి నేనంటే ప్రేమ ఎక్కువైపోతుంది. ఎడరా నువ్వు పొద్దున డోర్ కొడతావు? చలపతిరా భూపతిరా. నువ్వేంటనే ఇక్కడ? ఏరా మనుషుల్లా గుర్తుపట్టలేంత తాగుతున్నావురా నువ్వు? ఆ చేతిలో బాటలు ఏంటి, పక్కన అమ్మాయి ఏంటి, ఏంట్రా ఇదంతా? నీ జీవితం బాగుండాలని నాన్న అక్కడ దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగిస్తే ఇక్కడ నాన్న ఫోటో దగ్గర నువ్వు సిగరెట్ వెలిగిస్తున్నావురా నువ్వు? అంటే ఏదైనా పోగే కదా వచ్చేది. చేయమనుకుంటున్నావా? ఆయన పొద్దున తాగడానికి నీకు అంత అవసరం వచ్చిందిరా? నేను 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏముందని ప్రేమిస్తున్నావు అక్కడ? ఏముందని ప్రేమిస్తున్నావు? ఆయన కాదు, అదే నేను కళ్ళు పడితే పట్టించుకోను. నేను ప్రేమించే అమ్మాయి పక్కింట్లో ఉంటదన్నయ్య, పేరు ఇంద్రజ. ఆ అమ్మాయికి నా ప్రేమని చెప్పలేక 2 సంవత్సరాల నుంచి తాగుతూనే ఉన్నానన్నయ్య. 2 సంవత్సరాల నుంచి ఒక్క అమ్మాయిని పడేయలేకపోయావా? అదే నేనైతే 2 గంటలు దాన్ని అమ్మని పడేసేవాడిని రా. కరెక్ట్. ఏ వంశంలో పుట్టావురా నువ్వు? ఈ వంశంలో పుట్టి సిగ్గులకు అలా మాట్లాడడానికి ఎక్కడ ఉంటుంది? పక్కనే ఉంటదని నేను మాట్లాడతాను ఉండు. అన్నయ్య నీకెందుకనే రిస్క్? తమ్ముడు సంతోషాన్ని తమ్ముడు బాధను పంచుకున్న వాడే అన్నయ్యరా. అర్థమైందా? ఎంత కష్టమైనా సరే మీ ఇద్దరిని ఒకటి చేస్తా. అర్థమైందా? సుధీర్ రావు, సన్ ఆఫ్ భూపతిరావు. భూపతిరావు. ఇంద్ర గారు బయటకు రండి ఒకసారి. ఏమైందండి? ఎవరు మీరు? హలో, ఏమైంది? ఏం కావాలి? ఎవరు మీరు? ఏదో చెప్తాను వచ్చా, మర్చిపోయా. గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వస్తా, డోర్ వేసుకోండి. ఏంటో ఏమా ఇదేదో రేష్మిలా ఉంటదేమో అనుకున్నాను, ఇది రేస్ గుర్రంలో ఉందేంటి ఇది? చూసావన్నయ్య? చూడడం కదరా, చెప్పరిచ్చాను. అదేరా బూమర్లా ఉంది పాప అంటున్నా. ఇప్పుడు చెప్పన్నయ్య, నేను మందు తాగడం రాంగా? మందు కాదురా, నువ్వు విషం తాగినా తప్పులేదురా. అరే నేను ఇప్పుడు చెప్తున్నాను రా, మన ఇంట్లో
కుడి కాలు పెట్టేది అమ్మాయిరా. మన ఇంట్లో కుడి చేత్తో దీపం వెలిగించేది అమ్మాయిరా. నేను ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా ఫిక్స్ అవు. కన్ఫర్మే కదా? వెన్నుపోటు కన్ఫర్మ్. వెన్నుపోట్లేదు గింటి పెట్టలేదు. పోటు అంటున్నారు, వెనక వెన్నుపోటు అంటే నువ్వేం కంగారు పడకు. ఎవరనుకున్నావు? చలపతిరావు సన్నా భూపతిరావు చెప్పు. సుధీర్ రావ్, బ్రదర్ ఆఫ్ చలపతిరావు. అది లవ్ యూ టు. నేనున్నాను నీకు. అలాగే లేట్ చేయకుండా విషయానికి వెళ్ళిపోదాం. నేను వెళ్ళి డోర్ కొట్టి దుప్పటి అడుగుతాను. ఆ గ్యాప్ లో నువ్వు బల్లి, ఆ బల్లే గానీ అమ్మ వచ్చి నీ మీద వాళ్తుంది. సూపర్ అనే బెల్లుందా? బల్లిచ్చే ఇంద్రజ గారు, నేనేసేస్తా. ఇంద్రజ గారు, ఏం కావాలండి? ఇంద్రజ గారు, మా తమ్ముడు దుప్పట్లన్నీ డ్రై క్లీనిక్ ఇచ్చాడంట. ఒక దుప్పటి ఇస్తే కప్పుకుంటామండి. అయ్యో, అందులో ఇంతేముందండి? ఈ రోజుల్లో ముఖం తుడుచుకోవడానికే ఖర్చిపోయారు, అలాంటిది అడగగానే దుప్పటి ఇచ్చారు కప్పుకోవడానికి. ఎవరా భూమి మీద మానవత్వం లేని మనుషులు లేరన్నారు? చూడరా, టన్నులు టన్నులు మానవత్వం మనుషులు ఉన్నారా? చలపతిరావు గారు, ఇంత చిన్న బెడ్షీట్ కోసం అంత పెద్ద స్పీచ్ ఎందుకు? పురావస్తు శాఖలో తవ్వకాలు ఇంత విగ్రహం కనపడితేనే ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తారు. అలాంటిది మానవత్వంతో నిండి ఉన్న ఈ 5 అడుగుల విగ్రహం గురించి ప్రపంచానికి చెప్తే ఏమంది తప్పేంటండి? నేను తప్పుగా చెప్పాను అనిపిస్తే మీ దుప్పటి మీరు తీసుకోండి. అయ్యో, మీరు చెప్పిందంత ఉన్నదే కదండి, తప్పేముంది? అంటే తీరా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ నాకు బలంటే చచ్చేంత భయం అండి. అనయా, అదేంటనయా బలి నేను సినిమా కౌలించుకుంది. ఇప్పుడు నీకు కౌగిలించుకోవడం కావాలా, తను నీకు దగ్గర అవడం కావాలా? దగ్గర కావాలి. తను నీకు దగ్గర అవడానికి నేను దానికి దగ్గర అవుతున్నాను రా. రూట్ వేస్తున్నాడు. అంత క్లారిటీగా అంత క్లారిటీగా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇప్పుడు అంత డౌట్ గా ఉంటే ఇంకోటి చేద్దాం. ఇప్పుడు దుప్పటి అడిగాం కదా, దిండి అడగడానికి వెళ్దాం. మళ్ళీ బల్లి నేను దిండి అడుగుతా. ఈసారి నేనే దిండి అడుగుతా, నేనే బల్లేస్తాను. సుధీర్, నువ్వు అక్కడ ఉన్నానే. ఇంద్రజ గారు, ఏం కావాలండి? దుప్పట్లతో బస్సు దిండు కూడా డ్రై క్లీనింగ్ ఇచ్చాము. ఓ దిండు ఉంటే ఇస్తారా? దిండు డ్రై క్లీనింగ్ ఇవ్వడం ఏంటండి? అయ్యో, పిచ్చి కాకపోతే తీసుకోండి. సుధీర్ బల్లి అంటారా? అమ్మా, నేనే వేయాలి, నేనే తీయాలి. 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ సారీ అండి, నాకు బల్లి అంటే చాలా భయం అండి. అయ్య బాబోయ్, సిగ్గే. అదేంటన్నయ్య, మీటర్ దూరంలో నన్ను వదిలేసి కిలోమీటర్ దూరంలో నిన్ను కౌగిలించుకుంది. నీకు క్లారిటీ కావాలా, అమ్మాయి నీతో దగ్గర అవటం కావాలా? మీరు కూడా నీకు క్లారిటీ కావాలా, అమ్మాయి దగ్గర అవడం కావాలా? అమ్మాయి నాకు కావాలి కదా. అరే, అమ్మాయి నీకు దగ్గర అవడానికి నేను అమ్మాయికి దగ్గర అవుతున్నాను రా. అంతే తప్ప నువ్వు వేరే భూతత్వంలో పెట్టి చూపొద్దురా. ఆర్ఆర్ని కన్ఫ్యూజ్ అయినా. ఆర్ఆర్ని నమ్ముతున్నా కానీ అన్నయ్య నమ్మవారా నువ్వు? చలపతిరావు, మర్చిపోతున్నావు నువ్వు. ఏంటో అంత కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ లేదు, నాకు క్లారిటీగా ఉంది. నువ్వురా. చలపతిరావు గారు, ఇంద్రజ గారు, దిండు దుప్పటి అడిగారు, మరి చాప అడగడం మర్చిపోయారే? అంటే దిండు దుప్పటి అడిగాను, మళ్ళీ చేప కూడా అడిగితే బాగుంటుందో బాగుండదు అని. దిండు దుప్పటి ఇచ్చిన దాన్ని చాపివ్వలేనా? ఏంటి అలా చూస్తున్నావు? వ్యాపారం సాపదాకు వచ్చిందేంటా అని. వ్యాపారం శాపదాకా వచ్చినా నీకు దగ్గర అవడం కోసమే. వ్యవహారం నీతోనే కదరా. ఆనందంతోనే బ్రతుకుతున్నా. నువ్వు ఎందుకు అంతలా డౌట్ పడుతున్నావు? నీకంత క్లారిటీ ఉంది కదా? నాకు అంత క్లారిటీ ఉందిరా, నన్ను నీకు దగ్గర అవడానికే. అంతే. చలపతిరావు గారు, ఈ రోజు శ్రావణ శుక్రవారం అండి. నాకు మంచి మొగుడు రావాలని ఇంట్లో పూజ చేస్తున్నాను. టిఫిన్ తప్పకుండా రావాలండి. తప్పకుండా మీకు మంచి మొగుడు వస్తాడు.
మీరు పూజని గ్రాండ్ గా చేయండి, మీ పూజ తప్పకుండా ఫలిస్తుంది. అర్థమైందా? థ్యాంక్ యూ అండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వచ్చేటప్పుడు మీ తమ్ముని కూడా వెంట పెట్టుకోనండి. చూసావరా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా నువ్వు? చూసావా, అమ్మాయి కదా నిన్ను పిలిచింది ఇప్పుడు. సారీ అన్నయ్య. చలపతిరావు. అమ్మాయి ఎలా పిలిచింది కాబట్టి పదని వెళ్దాం పదండి. దా ఇంద్రజ గారు. వచ్చేసారా? రండి రండి, ఇదిగోండి ప్లేట్స్ తీసుకోండి. ఇడ్లీ, వడ, కారపొడి, మరి నెయ్యి. పోయి నేను కూడా నాకు కూడా ఎట్టించండి. అయ్యో, ఇడ్లీ, వడ, కారపొడి, నెయ్యి పక్కన ఉండగా వడ్డించుకోండి. రే, నువ్వు మళ్ళీ భూతత్వంలో పెట్టి చూస్తున్నావు. నెయ్యి పోసిన మాత్రాన నీ క్లారిటీ ఉంది కదా. నా క్లారిటీ ఉందిరా, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. క్లారిటీ ఉంటే చాలు. అయ్యో అయ్యో, వాటర్ తాగండి. అరే, 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 అంత పొలం అవుతుంటే పక్కన నీళ్ళు తాగొచ్చు కదండి. నేనే తాగాలి. చాలండి, టిఫిన్ చేశాను, థ్యాంక్ యూ సో మచ్. అర్ధం ఇడ్లీ కూడా తినేసేయండి. చాలండి, కడుపు నిండిపోయింది. అర్థమైందండి. ఈ అర్ధం ఇడ్లీ మీరు ఎందుకు పెట్టారో నాకు చాలా బాగా అర్థమైందండి. నాకు కూడా ఇడ్లీ మిగిలిపోయింది, నేను వదిలేస్తాను. నేను తిన్నాను. అరే తినండి. పర్లేదు, వదిలేసా. అయ్యో, నచ్చుకొని కుక్కకి వేసేసేయండి. మొత్తం అన్ని అడిగే చెత్తం నాకేం చేయట్లేదు. దారా, టిఫిన్ చేసావుగా? కడుపు బాగా నిండి. చలపతిరావు గారు, అవునండి. నేను మీ తమ్ముడితో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలండి. చూడరా, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్నావు కదా నన్ను. అన్నయ్య. చూడు, అమ్మాయి పిలుస్తుంది. పిలిచిందా? పిలిచింది. అన్నయ్య, ఒకసారి వెళ్ళి మాట్లాడి చెప్తాను, నన్ను ఆశీర్వదించండి. మీరు ఇక్కడ నేను ముందు మాట్లాడేసి నేను మాట్లాడతాను. అసలు సెట్ అయింది. చెప్పండి. అసలు ఇప్పుడు ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదండి. అసలు ఈ ఫీలింగ్ ఏమంటారో కూడా తెలియట్లేదండి. నాకు తెలుసు అండి, నా ఫీలింగ్ ఏమంటారు నాకు తెలుసు. మీరు చెప్పండి. 4 రోజులు ఆగి చెప్దాం అనుకున్నాను, 4 నిమిషాలు కూడా ఆగలేకపోతున్నాను. ఆపకూడదు ఇలాంటి టైంలో. చెప్పండి మొత్తం. అంటే మీ అన్నయ్య గారి ముందు చెప్పడం కొద్దిగా సిగ్గుగా ఉంది. మీ అన్నయ్యని కొద్దిగా పక్కకి వెళ్ళమని చెప్పరా? అన్నయ్య, ఏంటంటే అలా అంటారు? నన్ను మీకు దగ్గర చేయడానికి మా అన్నయ్య మీకు దగ్గర చేయడు. అలా నన్ను నిలిపమంటారా? మీరు చెప్పే ఏ మాట నా గుండెకి తగిలే ముందు మా అన్నయ్య చెవులు వినపడాలి. ఎవరు? బ్రదర్ ఆఫ్ సుధీర్ రావ్. అలాంటి ఆయన నిలిపమంటారేంటి? చెప్పండి. మీరు అన్నయ్య, నువ్వు ఇక్కడ ఉన్నానయ్య, వెళ్ళతో చెప్పేస్తున్నాను. చెప్పేసేయండి. నాకు మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని ఉందండి. అయితే ఎందుకు లేట్? అరే అరే సుధీర్, తప్పుగా అనుకోకరా. అమ్మాయి ఎక్కడికి పోవట్లేదురా, మన ఇంట్లోనే ఉంటుంది. మన గడప దొక్కుంది. మన గడపలోనే వస్తుంది, మన ఇంట్లోనే దీపం పెడుతుంది. మాట తప్పలేదు. బాధ పగలేం పెట్టుకోకు. క్లారిటీ ఉందిగా. ఒకసారి చెప్పరా. చలపతిరావు. ఎంత కక్కుర్తి పడ్డానేంట్రా. బల్లి నేను దాన్ని కొగిలించుకుంది, ఆడి దొక్కతే వాటర్ ఇచ్చింది. అనవసరంగా దీన్ని కూడా వద్దన్నాను. మినరల్ వాటర్ కక్కుర్తి పడి కార్పొరేషన్ వాటర్ వదిలేస్తే ఇలాగే అవుతురే. రష్మి, ఇప్పుడు నాకు నీ ఓదార్పు కావాలి. ఓకే, నాకు సెట్ చేస్తా నువ్వు సెట్ చేసుకెళ్ళిపోయాడురా. ఈ అమ్మ అన్ని స్కిట్లో నేను తీసుకెళ్తా, నువ్వు నాకే అమ్మ ముగుళ్ళో ఉన్నావు బాబు.